అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా కొంత మనం వెయిట్ చేయాలి. అయితే ముగ్గురు వ్యక్తులు మనకు వారి పేర్లు కూడా మనకు అదిల్ హుసేన్, తర్వాత అలీభాయ్, ఇంకొకటి మనకు హసీం ముసా అన్నటువంటి ముగ్గురు. అయితే ఇందులో మనకు అనిల్ హుసేన్ అన్నటువంటి వ్యక్తి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఇక్కడ అంటే ఉగ్రవాదులకు జరిగినటువంటి కాల్పుల్లో ఈ వ్యక్తి మరణించాడు. మరి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. బట్ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించేటటువంటి వరకు కూడా మనం వెయిట్ చేయాలి. కానీ మొత్తం మీద ఏదైతే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏదైతే పెహల్గావ్ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తుల కొరకు కూడా మొత్తం వేట ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ టోటల్ జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, అటు మనకు కొంతమంది ఇక్కడ నుంచి అటు తమిళనాడు కూడా వెళ్లారు అన్నటువంటి మధ్యలో కూడా కొంత సమాచారం వచ్చింది. ప్రతి టోటల్ ఇండియా అంతా కూడా ఎక్కడెక్కడ ఉగ్రవాదులకు వాళ్ళకు కుంభి అంటే వాళ్ళకు ఉండేటటువంటి అంటే ఏదైతే లింక్స్ ఉన్నాయో మొత్తం అంతా కూడా రా ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా మొత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం 22వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సర్చింగ్ లో ఉన్నటువంటిది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం జరిగినటువంటి సోఫియానాలో జరిగినటువంటి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరిపిన దాడుల్లో మాత్రం ముగ్గురు అనుమానితులను పట్టుకోవడము, ఒకరు మృతి చెందారు, మరి ఇద్దరిని కూడా వారితో ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సందర్భం ఒకటి. అయితే ఏదైతే ఇక్కడ సోఫియాన్ అనుకోవచ్చు, సౌత్ కాశ్మీర్ అనుకోవచ్చు, మనకు